మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సైబర్ వారియర్ పేరుతోని సైబర్ నేరాలకు చెక్ పెట్టే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక విభాగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సైబర్ వారియర్లు ఏ విధంగా ఈ సైబర్ నేరాలను అదుపు చేస్తున్నారు, మరి ఈ విషయాలను చర్చించడానికి మనకు కుంటాల ఎస్ఐ గారు రజనీకాంత్ గారు మనతో ఉన్నారు. వారితో ఈ వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు మన డీజీపీ గారి ఆదేశాల మేరకు మరియు మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్కి సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ని, కానిస్టేబుల్ ఆఫీసర్ని డిప్యూటీ చేయడం జరిగింది. మనకు ఏ విధమైన ఆన్లైన్ ఫ్రాడ్సే కానీ, జాబ్ ఫ్రాడ్సే కానీ, ఎటువంటి ఫ్రాడ్స్ జరిగినా కానీ ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనం చేయాల్సిన పని ఏంటంటే 1930కి కాల్ చేయాలి. 1930 కాల్ చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు మనం ఒకవేళ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రా అయినా కానీ, డబ్బులు ఏ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయినాయో ఆ అకౌంట్ను ఇమీడియట్గా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అకౌంట్లో డబ్బులు ఫ్రీజ్ అయిన అమౌంట్ ఉంటే మనకు విత్డ్రాల్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దానికి ఫర్దర్గా ప్రాసెస్ చేసి కోర్టు త్రూ మనం ఒక లెటర్ తీసుకొని దాన్ని చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎటువంటి మీ ఆన్లైన్ ఫ్రాడ్స్ ఇప్పుడు ప్రతి ఒక్క అవేర్నెస్ ప్రోగ్రామ్సే కానీ మేము దీని గురించి అందరికీ అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్క విలేజ్లో తిరుగుకుంటూ ప్రతి ఒక్క గ్రామాల్లో మేము మంత్లీ ప్రోగ్రామ్స్ అవగాహన ప్రోగ్రాంలని నిర్వహిస్తూ వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల లోపల ఓటీపీ కానీ, మనకు పర్సనల్ డేటా సంబంధించిన ఏ విషయాలైనా సరే వేరే వాళ్ళకు అన్నోన్ పర్సన్స్కి, మనకు తెలియని వ్యక్తులకు ఎటువంటి విషయాలు మన డీటెయిల్స్ కానీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఏమి కూడా మనం చెప్పొద్దు. ఆ విధంగా ఒకసారి చెప్తే మన అకౌంట్లో ఉన్న డబ్బులని, ఎందుకంటే మన అకౌంట్కి, మన ఆధార్కి ఫోన్ నెంబర్ అన్ని లింక్ ఉంటాయి. ఆ లింక్ వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఇప్పుడు సైబర్ నేరస్తులు ఏంటంటే చాలా ఫార్వర్డ్లు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ చిన్న క్లూ దొరికినా సరే ఆ క్లూ ద్వారా వాళ్ళు మన అకౌంట్ నుంచి మనకు తెలియకుండానే, మనకు ఇప్పుడు ఇంతకుముందు ఓటీపీ వస్తుంది, ఇప్పుడు ఓటీపీ కూడా అవసరం లేదు. ఆ ఓటీపీ అవసరం లేకుండా కూడా మన అకౌంట్ నుంచి డబ్బులు అనేవి విత్డ్రాల్ చేసుకోవడం జరుగుతుంది. అటువంటి అరికట్టడానికే ఈ సైబర్ వారియర్స్ అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా మన కుంటాల పిఎస్ నుంచి కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని, కానిస్టేబుల్ ఆఫీసర్ని డిప్యూటీ చేయడం జరిగింది. మీకు ఎటువంటి అవసరం ఉన్నా సరే, ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మాకు ఇమీడియట్గా కాంటాక్ట్ అయితే మేము దాని గురించి ఫర్దర్గా అన్ని వివరాలు తెలుసుకొని మేము ఫర్దర్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సోషల్ మీడియా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి క్రమంలో ఈ సైబర్ నేరాలు కూడా చాలా పెరుగుతున్నాయి. సార్, మరి ఇప్పుడు చెప్పండి, అంటే ఇంతవరకు మనం ఈ సైబర్ నేరాలు ఎంతవరకు అరికట్టగలిగారు, వాటిని ఎంతవరకు ఛేదించగలిగారు, వాటి వివరాలు చెప్పండి. సంబంధించిన ఒక 3 మెంబర్స్ ఇదే విధంగా వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు విత్డ్రాల్ అయితే వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేసి వాళ్ళ డబ్బులని వాళ్ళకి ఇప్పించడం జరిగింది. ఒక వెంకూరుకు సంబంధించిన ఒక వ్యక్తి, అతను పేరు నాకు గుర్తుకు రావట్లేదు, వెంకూరుకు సంబంధించిన ఒక వ్యక్తి, అంబకంటికి సంబంధించిన ఒక వ్యక్తి ఉండే, కుంటాలకు సంబంధించిన 3 వ్యక్తులకైతే వాళ్ళకి తిరిగి డబ్బులు ఇప్పించడం జరిగింది. అంటే వాళ్ళకి ఇంకా క్రెడిట్ కాలేవు, వాళ్ళ డబ్బులు మాత్రం వాళ్ళకు అంటే వాళ్ళకు క్రెడిట్ అవుతుంది. అదేవిధంగా స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి, మన ఇప్పుడు ఎక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అక్కడ ఆ ప్రదేశాలకు వెళ్ళి మేము ఏం చేస్తామంటే వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుంది. వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి వాళ్ళకి ఈ విధంగా చేయొద్దు, ఈ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇంతకుముందు కూడా చేసినాం, ఇప్పుడు కూడా ముందు కూడా చేస్తూ ఉంటాం.